వెంకట్ గారు విద్యార్థులు ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంటున్నా. ఒక్క నిమిషం అండి, పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆయనదైనా ఈయనదైనా మీరు ఇంకొక బిల్డింగ్ షిఫ్ట్ చేయొచ్చు కదా, షిఫ్ట్ చేయొచ్చు కదా. సాదిక్ ఈ డబుల్ గేమ్ ఎందుకు సార్? నిజంగా ఇప్పుడు హైడ్రా అనేది సార్ మీరు మళ్ళీ మీట్లో అకాడమిక్ ఇయర్ విషయం గురించి మాట్లాడినప్పుడు సార్ ఒక్క నిమిషం అండి సార్, పిల్లల అకాడమిక్ ఇయర్ విషయం మాట్లాడినప్పుడు ప్రభుత్వం వద్ద అనేక సౌలభ్యాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వము తమ 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 ప్లేసెస్ లో ప్రభుత్వం అనుకున్న చోటికి విద్యార్థులను తరలించవచ్చు. చాలా ముఖ్యంగా మేమందరము యాక్టివిస్టులము విశ్లేషకులము ఒక విషయం చెప్పాము. ఒకవేళ విద్యా సంవత్సరం అనేది మీకు భంగం కలిగిస్తే అది భంగం కాదు, విద్యార్థులకు మనము నేర్పిన విద్య అవుతుంది. ఒక పెద్ద అంశాన్ని మీరు విద్యార్థులకు నేర్పిన వారు అవుతారు. ఆ విద్యార్థులకు నేర్పడం ఏంటంటే ఇట్లాంటి చోట కట్టబడిన కాలేజీల్లో కూల్చేస్తారనేది ఒక పెద్ద అంశంగా విద్యా అంశంగా పోతుంది, ఒక పెద్ద ప్రాపగండా వస్తుంది. మీరు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అవసరము, ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి మదీనా ఏదైతే వీళ్ళకు ఫాతిమా ఉందో కాలేజీని కూల్చాలి. దానికి సమస్య లేదండి, మల్లారెడ్డి కాలేజ్ కూల్చేసేయాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యంగా ఒక విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోగలుగుతున్నారు? ఆర్థికంగా ఉన్నోళ్ళే, ఆర్థికంగా లేని వాళ్ళ ఇల్లు మీరు ఎందుకు కూలుస్తున్నారు? అది వాళ్ళకి నాలెడ్జ్ లేదు, కోర్టు దగ్గరికి పోవాలని లేదు, డబ్బు లేదు. స్థానికంగా దగ్గర ఉన్న పోలీసులు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న మన రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ తరఫున మనం కేసులు వేయాలి కదా. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ చట్టం ఏమైపోయింది, ఉన్నవాడికి చుట్టంగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను న్యాయవాదులను ఒక హైకోర్టు న్యాయవాది, కోర్టులోకి వెళ్ళట్లేదు. నేను కోర్టుని నేను ఏమాత్రం అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే, ఎవరికి న్యాయం అందుబాటులో ఉంటుంది, ఎవరికి న్యాయం అందుబాటులో లేని వాడి ఇల్లు గురుస్తారా? ఇది ఎంత ఘోరం అండి, ఎంత దారుణం. మీరు ఒక పని చేయండి, స్టేని వికెట్ చేయించండి, వాళ్ళతో పాటు విలేగించు, అందరి ఒకటేసారి మొదలు పెట్టండి. సమానత్వం ఆర్టికల్ 14, తొందర ఏముంది? వాళ్ళే కూల్చినప్పుడే వీళ్ళే కూల్చండి. సమానత్వాన్ని పాటించకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా కూలిపోవడం ఖచ్చితంగా జరిగింది, అందులో డౌట్ లేదు, దాంట్లో డౌటే లేదు. సమానత్వాన్ని ఇంకా పేదవాళ్ళని ఆదుకోకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా మసవుతుంది. మరి నేను మొత్తం నా జీవితం ఉన్నంత కాలం నేను పాలించగలుగుతా అన్న వాళ్ళని ఇంటికి పంపారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల చైతన్యంతో ఆడుకోవద్దు. హైడ్రా నేటి ఒక కన్నీటి గాథ అయింది. హైడ్రాను ఖచ్చితంగా సమర్థిస్తుంది, కానీ అసమానత్వాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. హైడ్రాను సమర్థిస్తూనే అసమానత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం పౌర సమాజం మీద ఉందండి. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పండి, మీరు ఎవరెవరికి నోటీసులు ఎప్పుడెప్పుడు ఇచ్చారో చెప్పండి, పారదర్శకంగా బయటికి రండి. ఎవరెవరికి స్టేలు వచ్చాయో పేపర్లో ప్రకటించండి. ఆ స్టేల ప్రకారంగా ఎవరి కూర్చోలేకపోతున్నారో ప్రజలకు వివరించండి. ఏ మాత్రం హైకోర్టు అంటే తెలియని వాళ్ళు, కోర్టులోకి పోనటువంటి వాళ్ళు, తమ భద్రతను తాము చూసుకోనటువంటి వాళ్ళు, గాలిలో ఉన్న వాళ్ళు, ఎవరి ఆసరా లేని వాళ్ళ ఇల్లు వచ్చేస్తే తప్పకుండా ఉసురు దాకి ఎంతటి గొప్ప వాళ్ళైనా పోయే అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే పేద ప్రజల పక్షాన్ని నిలబడదాం రండి. సాదిక్ సార్ ఒక మాట సార్ ఇప్పుడు మీరు అడ్వకేట్ సార్, నేను కూడా జూనియర్ అడ్వకేట్, నేను చిన్నవాడిని. ఇప్పుడు నేరం చేసేటప్పుడు చట్టాల గురించి తెలిసే నేరం చేయాల్సిన అవసరం లేదు సార్. చట్టాలు ఎవరు చెప్పిర్రండి? ప్రజలకు చట్టాల గురించి చెప్పనే లేదు కదా ఏ ప్రభుత్వం అయినా కూడా, అది వాస్తవం కదా. కూల్చడంలో తప్పనట్లేదు, ఎందుకు కూల్చుతున్నారు? ఈ రోజు పెద్దోళ్ళని కొట్టి చిన్నోని కొట్టండి. అరే ఫలానా ఇంకొక పాయింట్ కూడా, స్టేల్ అనేవి కూడా అన్ని కూడా డబ్బున్న వాళ్ళకి వస్తున్నాయి. కోర్టు ఇచ్చేవి అది కాదండి. మరి అంటే పేదవాళ్ళు సార్, నేను మాట కోర్టు విషయానికి వచ్చినప్పుడు కోర్టు సుమోటోగా ఒక్క నిమిషం చెప్పండి సార్. న్యాయవాది మిత్రుడు నేను
ఒక సలహా కూడా ఇద్దాం, మన అందరం కలుద్దాం, పేదవాడి పక్షం. పార్టీలు వద్దండి, పార్టీలు వద్దు, అసమానత్వం గురించి మాట్లాడు, అసమానత్వం గురించి మాట్లాడు. మనం కలుద్దాం, రండి, పేద ప్రజల వైపు నిలబడదాం. పేద లాయర్లందరూ నిజంగా నేను ఇంకో మాట కూడా చెప్తాను. నేను ఇంకో మాట మంచి గవర్నమెంట్ పేద ధనిక అని చూస్తుందని చెప్పి మీరు ఎలిగేషన్ చేస్తున్నారు కదా, హైకోర్టు అయితే చూడదు కదా ఆ విషయం. వేరు, అధికార యంత్రాంగం వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. ఓకే, మహేష్ గౌడ్ పేద ప్రజల పక్షాన ఒక స్టే ఏమనండి నిజంగా మహేష్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడిగా పేద ప్రజల పక్షాన ఒక స్టే తీసుకురమ్మనండి. మీరు ఒక స్టే తీసుకొస్తే మీ సమానత్వాన్ని, మనం సమానత్వం వైపు పోదాం. మిత్రులారా, మనం అసమానత్వం వద్దు. తెలంగాణ ప్రజలు మన బిడ్డల్ని మనం దూరం చేసుకోవద్దు. మన బిడ్డల్ని మనం దూరం చేసుకోవద్దు. ఏడ్చే వాళ్ళు కూడా మన బిడ్డలే, ఏడుస్తున్న వాళ్ళు మన బిడ్డలే, స్టే తెచ్చుకున్న వాళ్ళు మన బిడ్డలే. సమానత్వం వైపు పోదాం. తప్పకుండా చెరువులను కాపాడుకుందాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఈ రోజు రవి గారు, ఈ వేదిక ప్రకారంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ హైడ్రా కూల్చివేతలతో తుది వరకు కొనసాగుతుందా? చెరువులు సంరక్షించబడతాయా? అదే కదా, అదే కొన్ని డాలర్ల క్వశ్చన్. అది ఎవరిది? అది 100% అది జరుగుతుంది. ఎక్కడ విమర్శలు పూర్తి స్థాయిలో కొనసాగిస్తారనేది క్వశ్చన్. 100% సార్. అది జరిగితే ఆల్రెడీ జరిగిన వాటికి జోలికి పోవాలని కూడా గవర్నమెంట్ అంటలేదు. కమిషనర్ గారు చెప్పారు కదా. కానీ ఎవరైతే ఎంకరేజ్మెంట్ చాలా దారుణంగా చేశారు మాత్రం వాళ్ళని ఉపేక్షించే పని అయితే సాది గారు, మొత్తము మన హైదరాబాదు నగరానికి సంబంధించి నీటి మూలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అంటే వాస్తవంగా అనంతగిరి కొండల నుండి వస్తున్నాయండి. అటు నుండి ఇక్కడ వంపు ఉంది. ఇది ఒరిజినల్. అంటే ఒకవైపు ఏమో నది పుట్టినటువంటి ప్రాంతాన్ని ఏమో రాడార్ వ్యవస్థ నెవీని పెట్టేమో నాశనం చేస్తా అంటాడు. మరి ఇక నది వెళ్ళిన తర్వాత ఇంకా ఇది ఎందుకంటే మూసీ సుందరీకరణ, ఈ చెరువుల కాపాడడం, అంటే ఒకటి రాజకీయ పార్టీలను ఒక విషయం కోరుతున్నారండి. రాజకీయ పార్టీలన్నీ పేద ప్రజల పక్షాన స్టే తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది బీజేపీ పార్టీ కానివ్వండి, అది పిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, పేద ప్రజల పక్షాన నిలబడాలి. మీరు నిలబడకపోతే ప్రజలు తగిన బుద్ధి పార్టీలకు చెప్పాల్సిన అవసరం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం అండి రవి గారు, ఒకవేళ మనం జరగాలని ఆశిద్దాం, చెరువులు నిండాలని ఆశిద్దాం, ప్రకృతి పరవశించాలని ఆశిద్దాం, చివరిగా నేను ఒక మాట చెప్పాను. అసమానత్వం పేరిట పేద ప్రజల్ని కనుక మనం హింసిస్తే అది ఖచ్చితంగా ఒక ఉద్యమ రూపం దాల్స్తుంది. మళ్ళీ మరో ఉద్యమం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు పాలన చేయొద్దంటలేదు, ప్రజాపాలన చేయమని. మీరు మార్పు చేస్తామన్నారు, ప్రజాపాలన చేస్తామన్నారు, ప్రజాపాలన చేయండి. మేము ప్రజాపాలన వైపు చూస్తున్నాం. ప్రజాపాలన చేయండి, ఖచ్చితంగా మీకు గుర్తింపు వస్తుంది. మాకు చెరువులు నిండాలని ఉంది, మాకు ప్రకృతిని కాపాడుకోవాలని ఉంది. కాకపోతే ఉన్న వాళ్ళ ఇండ్లు మిగిలిపోయి లేని వాళ్ళ ఇండ్లు గనక ఉంటే కాంగ్రెస్ పార్టీ కాదు, రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ కాదు, ఎవరు సమాధానం చెప్తారో తెలంగాణ